డాక్టర్ పెద్దిశెట్టి సునీల్ ఓ ఉన్నత విద్యావంతుడు, ఓ సంస్కారి, ఓ వినయశీలి, ఓ దైవభక్తి పరాయణుడు, ఓ వ్యాపారవేత్త. ఇతరులకు మేలు చేయడంలో ఆనందాన్ని వెతుక్కునే తత్వం ఆయన సొంతం. విద్యా సంస్థలు నిర్వహించిన, కాంట్రాక్టు పనులు చేసిన, వ్యాపారాలు చేసిన అధిక లాభాల కంటే క్వాలిటీకే అధిక ప్రాధాన్యం ఇవ్వడమే విజయానికి కారణంగా చిరు దరహాసంతో చెబుతారు డాక్టర్ పెద్దిశెట్టి సునీల్. చిరంజీవిపై ఉన్న మమకారంతో ప్రజారాజ్యం పార్టీ ప్రారంభానికి ముందే పార్టీ పట్ల ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు సొంత నిధులతో చేసిన ఘనత సునీల్ సొంతం. తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభకు వేలాది వాహనాలను సమకూర్చడం, అతిథులకు వసతి ఏర్పాట్లు కల్పించడం వంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు తన సొంత డబ్బు ఖర్చు పెట్టిన వ్యక్తి డాక్టర్ పెద్దిశెట్టి సునీల్. ప్రజారాజ్యం పార్టీ ప్రభావం కోల్పోయిన తర్వాత రాజకీయాలకు తాను దూరంగా ఉంటున్నప్పటికీ ఇటీవల కొంత రాజకీయాల వైపు మక్కువ చూపుతున్న డాక్టర్ పెద్దిశెట్టి సునీల్ ప్రస్తుతం మన i7 టీవీ ఛానల్ కార్యాలయంలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. i7 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అన్న, డాక్టర్ పెద్దిశెట్టి సునీల్, ఈయన నెల్లూరు జిల్లాలో అసలు పెద్దిశెట్టి సునీల్ అంటే ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు? పెద్దిశెట్టి సునీల్ నేను నెల్లూరులో వెంకటేశ్వర జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీలు 32 సంవత్సరాల క్రితం స్థాపించాను. మాది మైపాడు స్వగ్రామం. మా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళు. తద్వారా నేను ఈ 32 సంవత్సరాల కాలంలో ఈ కాలేజీలు నడపడం, మాకు హ్యాచరీస్, మైపాడు గ్రామంలో మాకు హ్యాచరీస్ 2 హ్యాచరీస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్, కాంట్రాక్ట్ వర్క్స్, కన్స్ట్రక్షన్స్ వర్క్స్ చేస్తూ నెల్లూరులో ప్రతి ఒక్కరికి సుపరిచితమయ్యాను. అది కూడా కాకుండా నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పిహెచ్డి చేశాను, ఎంబీఏ ఎస్వి యూనివర్సిటీలో చేశాను, పిహెచ్డి చేశాను తిరుమల తిరుపతి దేవస్థానం మీద. ఈ విధంగా 32 సంవత్సరాలుగా విద్యార్థులకి మనం సేవ చేస్తున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పరిచయం, మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్కి కానీ అందరి తద్వారా పరిచయాల ద్వారా సునీల్ అని తెలుసు. మీరు మామూలుగా చదువును కొనవలను అనే పరిస్థితిలో ఉన్న ప్రస్తుత సమాజంలో చాలామంది పిల్లలు మేము కనుక్కున్నాము. మీరు సాధ్యమైనంత వరకు తక్కువ ఫీజులు కానీ వీలైతే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు అని తెలిసింది. అలా చేయడానికి కారణం ఏంటి? అలా చేయడం సాధ్యమేనా? మేము చదువుకునేటప్పుడు మేము పడిన కష్టాలు, బాధలు ఇవన్నీ చూసి మేము ఈ ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడే, ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉండి వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్కి ఉచితంగా చెప్తున్నాము. కొంతమందికి గవర్నమెంట్ సహాయం చేసే వాళ్ళకి గవర్నమెంట్ సహాయాన్ని తీసుకొని కాలేజీలో ఉంటారు. కొంతమంది కట్టుకోగలిగే వాళ్ళు కట్టుకుంటున్నారు, లేదు కట్టుకోలేని వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక 20 నుంచి 30% ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాము. దాంట్లో స్టూడెంట్స్కి మా మీద చాలా ఎక్కువ నమ్మకం ఉంది. మాకు ఎక్కడ బ్రాంచెస్ కానీ ఏమి లేవు. 32 ఇయర్స్ నుంచి ఒకే విధంగా ఈ కాలేజెస్ నడపడం, ఈ డబ్బులు లేని పిల్లకాయలకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బుక్స్ ఇవన్నీ చేయటం. కట్టగలిగే వాళ్ళు కాడ కట్టించుకుంటాము, కట్టలేని వాళ్ళ దగ్గర మేము ప్రెజర్ చేసేది ఏమి ఉండదు స్టూడెంట్స్ని. కొంతమందికి గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే పిల్లకాయలకి వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది, కొంతమందికి ఫీజు రీయింబర్స్మెంట్ వెసులుబాటు లేని పిల్లకాయలకి మేము ఆర్థికంగా వెనక్కుండి చదివిస్తాం. మామూలుగా ఒక ఎడ్యుకేషన్ వింగ్లో ఒక లెక్చరర్గా అట్లా ఉంటూ అక్కడి నుంచి ఒక కాంట్రాక్టర్గా, మామూలుగా పొలిటికల్ తర్వాత మాట్లాడదాం, పొలిటికల్గా ఈ విభిన్న రంగాల్లో మీరు గ్రోత్ కావడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి? ఇప్పుడు ఫస్ట్లో ఈ కాలేజెస్ పెట్టాం. ఈ కాలేజెస్ని పెట్టడంలోనే సేవా దృక్పథంలాగా మారిన క్రమంలో ఈ కాలేజీలు నడపాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా మాకు కొంత ఫైనాన్షియల్గా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మాకు సెకండ్ ఆప్షన్స్గా మేము కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి వచ్చాం.
దాంట్లో కూడా 25 ఇయర్స్ చాలా కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు మేము ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక మంచి కాంట్రాక్ట్ సంస్థగా మనది ఎదిగింది. ఆ డబ్బులు కూడా దాంట్లో వచ్చే డబ్బుల్ని ఈ కాలేజెస్ మీద, కొన్ని టెంపుల్స్ మీద ఈ విధంగా మేము ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాము. చదువు, విద్య అందించడం చాలా గొప్ప వరం. అలాగే దైవ కార్యక్రమాలు చేయడం కూడా అది అందరికీ కుదరదు. దైవ కృప ఉంటే తప్ప, పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప దైవ కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేయడం కష్టం ఉండదని పెద్దలు చెప్తారు. అట్లాంటప్పుడు మీరు మైపాడులో ఒక మంచి దేవాలయం కట్టినట్టు తెలుస్తోంది. అసలు ఆ దేవాలయం కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎట్లా కట్టారు? మైపాడులో దేవాలయం కడితే బీచ్లో దేవాలయం కట్టాలని ఒక సంకల్పము. ముందు ఒక శివలింగం, ఒక చిన్న శివలింగం పెట్టాము. తర్వాత మా ఇంట్లో పెద్దానికి బాగలేకుండా రావటము, ఆయన మా కల్లో నాకు ఒక టెంపుల్ కడితే మీకు ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్తే మేము మైపాడులో అద్భుతమైన శివాలయాన్ని నిర్మించాము. తర్వాత మాకు చాలా మంచిగా ఉండింది ఆ శివాలయం చేసిన పాట. ఆ శివాలయం కాకుండా నెల్లూరులో ఒక 5 శివాలయాలు, పురాతన శివాలయాలను కూడా రీమోడల్ చేశాము. ఈ శివాలయాలు చేసిన పాట మా పెద్ద ఆయనకి, అంటే మా మామగారికి ఆరోగ్యం బాగా ఉండటము, మాకు ఇవి ఉండటము, ఇది ఆయన సంకల్పం. మీరు చెప్పినట్టు ఆయన సంకల్పం లేకుండా ఏమైనా కుట్టదని ఆయన మా చేత చేయించుకోవాలని రాసి పెట్టారు కాబట్టి మేము చేయగలిగాం. మేము నిమిత్త మాత్రులు కట్టాలంటే ఆ దేవుడి కృప మాకు మెండుగా ఉండింది. మా చేత కట్టించుకోవాలనుకున్నారు కాబట్టి అది పాసిబుల్ అయింది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు విద్య, దైవ కార్యక్రమాలు, ఇంతకుముందు మీరు రాజకీయాల్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు. ప్రజారాజ్యం పార్టీలో, ప్రజారాజ్యం పార్టీలో మీ ప్రస్థానం ఏంటి? దాని తర్వాత ఎందుకు రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు? ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించే ముందు నుంచే ప్రజారాజ్యం పార్టీకి విశేషంగా నేను వర్క్ చేశాను. నెల్లూరు జిల్లా అయితేమి, పార్టీ ఎస్టాబ్లిష్మెంట్లు అయితేమి వాటిల్లో. కానీ ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు 18 సీట్లే వచ్చాయి. దాంతో కాలక్రమేణా పార్టీ మనం మనుగడ సాధించలేని క్రమంలో పార్టీ లేదు. తర్వాత ఇంకెందుకు మా చిరంజీవి గారికి కొంతమంది ద్రోహాల వల్ల, కొంతమంది రాజకీయాల వల్ల ఆ పార్టీ అయిపోయిన బట్ కాంట్రాక్ట్ వర్క్స్ చేసుకుంటామని చెప్పి వర్క్ చేసుకుంటా రాజకీయాలకి దూరంగా కాలేజెస్, కాంట్రాక్ట్ వర్క్స్, హ్యాచరీస్, ఆక్వాకల్చర్ కూడా ఉంది మాకు మైపాడులో. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి పూర్తిగా వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్ చేశాను. మన పార్టీ లేనప్పుడు చిరంజీవి గారు చాలా వర్క్ చేశారు. ఆ పార్టీ ఉండుంటే కంపల్సరీ మేము అధికారంలోకి అప్పుడే అధికారంలోకి వచ్చి ఉంటాము. కానీ బై గాడ్ ఇది జరిగింది. తర్వాత పార్టీ లేదు కాబట్టి మేము వ్యాపారాల సైడ్ వెళ్ళాము. అవును, తర్వాత ప్రజారాజ్యం పార్టీ తర్వాత జనసేన పార్టీ వచ్చింది. వాళ్ళ తమ్ముడే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టారు. దాంట్లో ఎందుకు మీరు యాక్టివ్ కాలేకపోయారు? దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ కాలేకపోయారు? మీకు ఆ పార్టీ మీద ఉన్న అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంచి గౌరవము, అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అన్నీ సాక్రిఫైస్ చేసి ఈ రాష్ట్రం బాగుపడాలా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలా అనే ఉద్దేశంతో అతను ఎన్ని రకాలుగా ఆయన సమాజంలో పేరు ప్రతిష్టలున్నా అన్నీ వదిలేసి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పడుతున్న కష్టం అది మరవలేంది. అయితే నేను కొన్ని ఈ వర్క్స్, ఈ కమిట్మెంట్స్తో ఉండేదాని వల్ల నేను యాక్టివ్గా పాలు పంచుకోలేదు. కానీ నేను ఆంధ్రప్రదేశ్లో నేను ఏమన్నా అభిమానం, నా హృదయానికి టచ్ చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసే సేవ, ఆయన చేసే త్యాగం, ఆయన ఆంధ్రప్రదేశ్ చేసే
అభివృద్ధి కోసం చేసే కృషి, ఆయన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలని, ఆంధ్రప్రదేశ్కి ఒక పోలవరం కావాలని ఆయన చేసిన త్యాగం నాకు ఆయన మీద ఉండే గౌరవాన్ని చాలా రెట్టింపుగా చేసింది. నేను ఎప్పుడూ ఆయన అభిమానం. ఆయన నెల్లూరులో నేను చాలా దగ్గరగా చూశాను. అప్పటికి ఇప్పుడు నెల్లూరులో ఆయన చదువుకునేటప్పుడు చూసిన కళ్యాణ్ గారికి ఇప్పటికి ఇంత సేవ, ఇంత పట్టుదల, నేను ఇంత డెడికేషన్ నేను ఏ రాజకీయ నాయకుల్లో చూడలే. అందుకని నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయని నేను ప్రగాఢంగా విశ్వాసంగా ఉన్నా. ఆయనకి నా అవసరము లేకపోతే నేను జనసేనకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను జనసేనతోనే. మొత్తం మీద మీ మనసు అక్కడే ఉంటుంది, బాడీ ఎక్కడున్నా. అవును. ఎవరికి నాకు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ, ఈ జనసేన పార్టీ పెట్టినప్పుడు కానీ వాళ్ళ మీద చాలా ఎక్కువ గౌరవం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు 2019లో అపజయం ఎదురైన ఆయన తీసుకున్న డిసిషన్, ఆయన చేసిన పోరాటం, ఆయన చేసిన ధైర్య సాహసాలు ఆంధ్రప్రదేశ్ కోసం, ఆయన పడ్డ అవమానాలు, ఆయన చేసిన త్యాగాలు, ఇవి జన్మలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోరు. ఆయన సంపాదించుకునే వ్యాపారాలు, సినీ పరిశ్రమని మొత్తం వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి ఈ పార్టీ స్థాపించి ప్రజలు ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో విధమైన, నేను ఈ మధ్య ఒకసారి నెల్లూరుకు వస్తే చూశాను, అన్ని గంటలు ఆయన రోడ్ షో చేయటం, అది ఇంకొకరికి పాసిబుల్ కాని విధంగా ఆయన ప్రయాణం ఉంది. ఆయనతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుద్ది. ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం మొత్తం త్యాగం చేసి పార్టీ స్థాపించాడు. నేను ఆయన అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు అవసరమైనా, నా అవసరం నెల్లూరు జిల్లాలో ఎప్పుడు అవసరం ఉన్నా నేను ఎప్పుడు జనసేనకు సపోర్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజారాజ్యం పార్టీలో మీరు బాగానే ఖర్చు పెట్టారు. అది నేను అక్కడ పనిచేస్తాను, నాకు కూడా కొంత ఐడియా ఉంది మీ మీద. ప్రజారాజ్యం పార్టీలో అంత ఖర్చు పెట్టినప్పుడు మీరు మామూలుగా ఖాళీగా బయటకు పోయినప్పుడు మీకేం కోపం అనిపించలేదా? ఎందుకు కోపము? ఎందుకంటే ఆ రోజు సామాజిక న్యాయం కావాలని చిరంజీవి గారు చాలా పెద్ద మనసుతో పార్టీ పెడితే, ప్రజలు 18 సీట్లు ఇస్తే ఆ 18 సీట్లు కూడా కుట్రలు, రాజకీయాలు, ఆ రోజు మాకు మీడియా లేకపోవటం, వీటితో కుట్రలు, రాజకీయాలు, ఆయన అజాత శత్రువు, ఆయన ఎవరితో తగులు పెట్టుకోడు, ఆయన ఒకరికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. ఆయనే నష్టపోయినప్పుడు నాకెందుకు కోపము? ఆయన్ని మేము పవన్ కళ్యాణ్ రూపంలో చూస్తున్నామే కానీ మాకు మా చిరంజీవి సీఎం కాలేకపోతే మా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలా, మా పవన్ కళ్యాణ్ అధికారం తీసుకొని వచ్చి మాకు ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని మేము ఇంకా నమ్ముతున్నాం. అది జరగద్ది, 100% నెరవేరుద్ది. మీరు విభిన్న రంగాల్లో ప్రావీణ్యం చూపించడమే కాకుండా కాన్సన్ట్రేషన్ చాలా బాగా నీట్గా చేస్తారనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు విద్యా వ్యవస్థలో మీరు ఆ ప్రమాణాలు పెంచడానికి ఎలాంటి ట్రైల్స్ చేస్తున్నారు? మీ ఆ ప్రయాణం ఎలా ఉంది? చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. ప్రతి పిల్లోడి మీద పర్సనల్ కేర్ తీసుకొని ప్రతి పిల్లోడు జీవితంలో స్థిరపడే విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ని 3 భాగాలుగా విభజించి, ఒకటి కంప్లీట్ కంప్యూటర్ ఓరియంటెడ్, వీళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడానికి ఉపయోగపడితే ఒక కరికులం డిజైన్ చేసాము. అది దాంట్లో కంప్లీట్ కంప్యూటర్ ఓరియంటెడ్ అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ మొత్తం నేర్పించి అతను ఫర్దర్గా సాఫ్ట్వేర్ రంగంలో డెవలప్ అయ్యేదానికి మేము తర్ఫీదిస్తాము. రెండో ప్రణాళిక ఏంటంటే
కంప్లీట్ సిఇఓ, కంప్లీట్ ఎంట్రన్స్ ఓరియంటెడ్. ఎంట్రన్స్ ఓరియంటెడ్ అంటే ఉద్యోగాల గవర్నమెంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే బ్యాంక్ టెస్ట్లకి వీటన్నిటికీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ నేర్పించి ఉద్యోగాలు స్థిరపడే విధంగా చేస్తాం. మూడవది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. చదువుకోకుండా అక్కడ కొన్ని డ్రాప్ అవుట్స్ ఉంటాయి. ఆ డ్రాప్ అవుట్స్ని ఏరి వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళకి ఏ వృత్తిలో నైపుణ్యం కావాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టి నేర్పించి వాళ్ళ జీవితంలో ఉపయోగపడేటట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. అందుకని దాన్ని అందరూ మా కాలేజీలో ఒక 1000 మెంబర్స్ చదువుతుంటే అందరూ మిడిల్ క్లాస్ పిల్లకాయలే, డబ్బులుండి పిల్లకాయలే మా కాలేజీలో లేరు. అందరూ మిడిల్ క్లాస్ పిల్లకాయలు చదువుకుంటున్నారు. ఫీజు రీంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి ఫీజు రీంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు. రాని వాళ్ళకి మేము పెద్ద ఫీజు ప్రెస్ చేయము. అందుకని మాకు కాలేజెస్ మీద మా మీద మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఎక్కువ గౌరవం ఉంది. మొత్తం మీద సెల్ఫ్ ఎంప్లాయిడ్ డిజైన్ చేశారు. ఓకే, ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ ఉంది. అసలు ఇంత మునుపు రోడ్ కన్స్ట్రక్షన్కి ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్కి తేడాలు ఏంటి? మీరు ఏదైనా టెక్నికల్గా ఏదైనా యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు ఎలా ఉంది ఆ ఫీల్డ్? ఇంతకుముందు రోడ్ కన్స్ట్రక్షన్స్ అంటే నార్మల్గా మాన్యువల్గా వేసేది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి ప్లాంట్లో తయారు చేసే వేస్తున్నాం. దాంట్లో మన కంపెనీ వేసే రోడ్స్, మన కంపెనీ చేసే వర్క్స్లో మేము ఖచ్చితత్వంతో 85% అంటే నేను మీకు మీ టీవీలో నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి నేను చెప్పటం లేదు. 85% ఖచ్చితమైన నాణ్యతతో వేస్తున్నాం రోడ్స్. ఆ 10% 20% మిగిలితే చాలంటే అని మేము భావించి రోడ్స్ వేస్తున్నాం. అందుకని ఎక్కడ మేము వేసిన ఈ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అవి తొందరగా డ్యామేజ్ అవ్వటం లేదు. నాణ్యత ప్రమాణాల్లో స్టాండర్డ్ ఉంది. ఈ మధ్య ఒక వర్క్లో గవర్నమెంట్ క్వాలిటీ కంట్రోల్ 3 డిపార్ట్మెంట్స్ చేత క్వాలిటీ కంట్రోల్ చేపిస్తే 3 డిపార్ట్మెంట్స్లో మా క్వాలిటీ కంట్రోల్ వెరీ గుడ్ అనే వచ్చింది. ఓకే, అంటే మేము పేరు వస్తే తద్వారా వర్క్స్ వస్తాయి. ఆ ఏరియాలో పలానా కంపెనీ రోడ్లు వేసిందంటే గొప్పగా ఉంటుంది అనే విధంగా చేసాము. మాకు ఆంధ్రప్రదేశ్లో కన్నా వేరే స్టేట్స్లోని వర్క్స్ ఇచ్చారు. ఇక్కడ కొంత వర్క్స్ రావడం కష్టం. రాజకీయ పరిణామాలు అంటే ఇక్కడ ఎలిజిబిలిటీస్ రకరకాల రాజకీయ పరిణామాలు బయట స్టేట్స్లో తీసుకు. ఇప్పుడు మీరు ఆక్వాకల్చర్ కూడా మెయింటైన్ చేస్తా ఉన్నట్టున్నారు. అవును. మీరు మామూలుగా మీ ఫీడ్ కొంచెం కాస్ట్లీ అని ఒక పేరు ఉంది. ఎందుకు కాస్ట్లీ పెట్టారు? ఇప్పుడు మా హ్యాచరీస్లో వచ్చే సీడ్ రైతులకి మంచి సీడ్, క్వాలిటీ సీడ్ ఇవ్వకపోతే అవి రకరకాల డిసీజెస్ వచ్చి రెసిస్టెన్స్ ఫోర్లకు చనిపోతే రైతు నష్టపోతాడు. అందుకని మేము హై క్వాలిటీ నాబ్లీస్ని వాడి బ్రోడర్స్ని తెచ్చి హై క్వాలిటీ నాబ్లీ ద్వారా మేము సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాం మా హ్యాచరీస్లో. అందుకని ఇప్పుడు బయట 25 పైస్కి ఒక రొయ్యి పిల్ల కొనుక్కుంటే ఆ రొయ్యి పిల్ల ఆ కల్చర్లో ఆ రైతు పెట్టంగానే సర్వైవ్ రావచ్చు, రాకపోవచ్చు. మేము సంవత్సరానికి 4 మాటలే తీస్తున్నాం. 3 మంత్స్కి హాలిడే క్రాప్ ఇచ్చి తీస్తాము. ఇవన్నిటికీ ఆ శాలరీస్కి అంత క్వాలిటీ సీడ్ మన దగ్గర, అంటే దాన్ని ఏమంటారు, మంచి నాణ్యత రేటింగ్ 9.8 9.9 ఉంది. ఓకే. అందుకని మంచి ఫీడ్ ఆర్టిమా కానీ దాంట్లో వాడే ఫీడ్స్ కానీ ఇవన్నీ కాస్ట్లీ ఫీడ్స్ ఇటు వాడతాం. దాంట్లో ఈ హ్యాచరీస్లో ఒక టిన్ ఫీడ్ 1000 రూపాయలకి ఉంది, 10,000కి ఉంది. ఓకే. 10,000 రూపాయలకి ఫీడ్ వాడి, చైనా ఫీడ్ వాడి దాన్ని మనం మార్కెట్లోకి పంపిస్తే
రైతుకి ఈరోజు కరెంటు బిల్లు చాలా ఎక్కువ ఉంది ఆక్వాకల్చర్ మీద. ఈ డిసీజెస్ వస్తున్నాయి, వాటికి ఫీడ్ పెట్టుకొని అవి ఎన్ని ఉన్నాయో తెలియకుండా ఈ రైతు నష్టపోతాడు. కాబట్టి మనము మంచి క్వాలిటీ సీడ్ ఇచ్చి రైతుకు సపోర్ట్ చేస్తే అది గ్రోత్ ఉంటే ఒక 5 పైసలు ఎక్స్ట్రా ఉన్నా రైతు సర్వైవల్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ టన్నేజ్ వస్తుందనే ఉద్దేశంతో మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి ఆ రేటు ఒక 5 పైసలు ఎక్స్ట్రా ఉంది మాది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్, కన్స్ట్రక్షన్ అండ్ ఆక్వాఫీల్డ్, వీటిల్లో దాదాపు మీ దగ్గర ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఉండొచ్చు? 400 మెంబర్స్. డాక్టర్ పెద్దిశెట్టి సునీల్ అనే ఆయన ఒక 400 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. మామూలుగా మీకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, అంటే క్యాస్ట్ పరంగానా వ్యక్తిగతంగానా? వ్యక్తిగతంగా. ఏం నచ్చినాయి ఆయనలో క్వాలిటీస్? ఆయనలో నచ్చని క్వాలిటీస్ ఏమున్నాయి? ఆయన త్యాగం, ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం చేసే శ్రమ, ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన జీవితాన్నే పణంగా పెట్టి వర్క్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కావాలా, ఆంధ్ర రాష్ట్ర యువత నష్టపోకూడదు, బోళ్ళు వలసలు పోతున్నారు ఈ రాష్ట్రం నుంచి, ఈ రాష్ట్రంలోని వలసలు మొత్తం ఆగిపోయి వీళ్ళు ఉపాధి కల్పన కల్పించాలా. లాస్ట్కి ఆ ఉద్దానం కిడ్నీ సెంటర్ గురించి, కర్నూలులో ఒక అమ్మాయి చనిపోతే దాని గురించి ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోకపోయినా, మోర్ ఓవర్ ఒక్క విషయంలో మాత్రం ఆయన సొంత నిధులతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కోసం ఆయన ప్రతి కుటుంబాన్ని చనిపోయిన రైతుకి 1,00,000 రూపాయలు పంచడం ఏ రాజకీయ నాయకుడికి భారతదేశంలో ప్రపంచంలో సాధ్యం కాని పని. సొంత డబ్బులు ఇచ్చి ఏదో రాజకీయాల్లోకి వస్తే డబ్బులు పంచిపెడతారు. ఆయన రాజకీయాల్లో డబ్బులు ప్రభుత్వం డబ్బులు కాకుండా ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బులు 10 మందికి పంచిపెట్టడం అనేది నాకు చాలా ఇన్స్పిరేషన్, చాలా గౌరవం ఉంది. అవి చూసిన పట్ల ఆయన నాకు ఒకసారి ఆయన అధికారం ఉంటే ఆయన ప్రజలకు ఇంకెంత సేవ చేస్తాడు, సొంత డబ్బులే ఖర్చు పెట్టుకునే వ్యక్తి ఇంత చేస్తారు. అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ, ఈ దేశంలో సరైన పరిస్థితులు లేనప్పుడు 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధాని అనమాట, అగ్రరాజ్యాల సరసన 5వ స్థానంలో చేర్చి భారతదేశాన్ని 370 ఆర్టికల్ రద్దు చేసి రామ మందిరాన్ని నిర్మించి హిందువుల ఆత్మాభిమానాన్ని కాపాడి సిఏఏ బాధలు పడి వేరే దేశాల నుంచి మన దేశకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ ఇప్పించి ఒక్కరోజు నెల్లూరు నుంచి మద్రాసుకి వెళ్ళాలంటే 5 అవర్స్ పట్టే రోడ్స్ మీద 6 లేన్స్ రోడ్స్గా మార్చి దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీపించిన నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దేశానికి నరేంద్ర మోడీ గారు సేవ చేస్తున్నారో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి సేవ చేస్తారని నమ్ముతున్నా. ఆయన చేస్తారు. మీరు మోడల్గా రేపు పిఠాపురమే చూడండి, పిఠాపురం రూపురేఖలు మారిపోతాయి. ఒకటి ఆల్రెడీ మోడీ గారు చెప్పారు కదా, మేరా సాత్ పవన్ మేరా సాత్ హై అని. ఒక ప్రధానమంత్రి, ఒక నరేంద్రుడే పవన్ కళ్యాణ్ని మెచ్చుకున్నారంటే ఆయనలో ఉండే నిజాయితీ, ఆయనలో ఉండే నమ్మకం, ఆయన మీద మోడీ గారు ఒక వ్యక్తిని మేరా సాత్ పవన్ హై అన్నాడంటే ఆయనలో నిజాయితీని ఎంతగానో మెచ్చి ఆయన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఆయనతో కలిసి ముందుకు నడవటం అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ బాగుపడటం మొన్న నేను ఎక్కడో సోషల్ మీడియాలో చూసా, ఎప్పుడో ఒకరోజు బ్రహ్మం గారి కాలంలో పవనుడు వచ్చాను, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరిచాను, రాజ్యాధికారంలోకి వచ్చానని. అట్ట ఆ దేవదేవుడే చెప్పాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు రేపు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి అనుకుంటున్నా.
ఆంధ్రప్రదేశ్కి ఆయన నరేంద్ర మోడీ సహకారం తీసుకొని మేరా సాత్ పవన్ హై అంటే మా తమ్ముడు అని, మా తమ్ముడు ఆయనకున్నాన్ని అన్న సహకారం తీసుకొని ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని పోలవరం, ఆంధ్రప్రదేశ్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించే నిజాయితీ అయిన నాయకుడు పవన్ కళ్యాణ్. అందుకే నేను ఆయన ఫ్యాన్. మీరు ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేసినట్టు ఉంది కదా? నేను ఏబీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను. తద్వారా నాకు ఆర్ఎస్ఎస్లో మా ఊర్లో చిన్నప్పుడు శాఖకి వెళ్ళేవాడిని. నేను ఏబీపీలో నెల్లూరులో పనిచేశాను, స్టేట్ కమిటీలో పనిచేశాను. దాంట్లో చాలా ఎక్కువ క్రమశిక్షణ. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో మాకు ఈ వర్క్ చేసేటప్పుడు మాకు ఏం చెప్పారు, 370 ఆర్టికల్ రద్దు చేస్తాము, అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తాము, కామన్ సివిల్ కోడ్ తెస్తామని దాన్ని నిలబెట్టడానికి ఆ దేవదేవుడే నరేంద్ర మోడీ గారిని చిన్నప్పుడు అప్పుడు మీరు మా పార్టీ ఏబీపీలో ఉన్నప్పుడు చెప్తుండేవాడు. వాటిని ఇప్పుడు మోడీ గారు అవన్నీ ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాడు. అదే లక్షణాలు, అదే నడవడిక, అదే మాట మీద నిలబడే తత్వం ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. దానికే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యారు. నేను ఏ పార్టీలో వర్క్ చేయలేదు, చేసింది ఒక ప్రజారాజ్యం పార్టీలోనే. స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు నేను ఏబీపీలో వర్క్ చేశాను, ఏబీపీ లీడర్గా వర్క్ చేశాను. ఓకే అన్న, మీరు నెల్లూరు జిల్లాలో ఫస్ట్ ప్రైవేట్ కాలేజీని తీసుకొచ్చారు. అసలు మీకు ఎందుకు అలా ఐడియా వచ్చింది? దాన్ని ఎలా తీసుకురాగలిగారు? 1992లో నెల్లూరులో 2-3 డిగ్రీ కాలేజెస్ మాత్రమే ఉండే. విఆర్ కాలేజీ, సర్వోదయ కాలేజీ, డికేడబ్ల్యూ కాలేజీ. దాంట్లో సీటు పొందాలా అంటే రాజకీయ నాయకులు ఎల్లకాడికి పోయి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చాలా ఎక్కువగా తిరిగి భంగపడి బతిమలాడి సీట్ల కోసం వాళ్ళు ఒక సీట్ అడిగితే వీళ్ళు ఒక సీట్ బిఏ ఇస్తాము, హెచ్ఈపీ ఇస్తామని తిరుగుతుంటే, అప్పుడు నేను నెల్లూరు జిల్లాలో ఏబీవీపీ నాయకుడిగా, ఏబీవీపీ లీడర్గా ఉన్నా. ఈ స్టూడెంట్స్ పడే బాధ అంతా చూసి నేను ఒక కాలేజీ పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చి మా ఇంట్లో చెప్తే, మా ఇంట్లో వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు పెట్టుకునే కాలేజెస్, మనం పెట్టేది ఏంది కాలేజెస్ అని చెప్పి కోఆపరేట్ చేయలేదు. అప్పుడు ఇంకా చాలా చిన్న వయసు ఉంటుంది నాకు తెలిసి, 21 years. అప్పటికి కాలేజ్ తెచ్చుకుని 21 years. ఓకే. అప్పుడు ఇవ్వలేదు. ఇవ్వకపోయిన బట్ట నేను ఆ రోజు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే నేను మా వాళ్ళు, ఆయన నెల్లూరు జిల్లాకు చెందినవాడైతే మేము ఆయన పోయి కలిసి రిక్వెస్ట్ చేసి జూనియర్ డిగ్రీ కాలేజెస్ తెచ్చుకున్న పాట చిన్న పిల్లోడైన పాట ఐటమ్ వల్ల నన్ను నమ్మి ఫస్ట్ 1 or 2 years పిల్లలు పెద్ద జారలేదు ఆ కాలేజీలో. జారినప్పుడు నేను నారాయణ సార్ని, నేను కాలేజీ పెట్టుకుంటే నా కాలేజీ జరగలేదు అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది రావటం లేదు. ఫస్ట్ పెట్టుకున్నప్పుడు 13 మంది, 18 మంది, 20 మంది అట్టు వచ్చారు అని అడిగితే, సారు కొంతమంది స్టూడెంట్స్ని మా కాలేజీలో చేరేదానికి రెఫర్ చేయటం సహాయం చేశాడు నారాయణ సార్. తద్వారా తర్వాత 97 నుంచి దాంట్లో కంప్యూటర్ కోర్సులు, లేటెస్ట్ అడ్వాన్స్డ్ కోర్సులు అన్నీ రావటం, వెంకటేశ్వర కాలేజీని నెల్లూరు జిల్లా తల్లిదండ్రులు ఓన్ చేసుకొని కాలేజీకి పేరు ప్రతిష్టలు రావటం, బాగా జరగటం వచ్చింది. ఆ కాలేజెస్లో ఒక ఫస్ట్ కాలేజీ పెట్టినప్పుడు కొంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నారాయణ సార్ కొంతమంది స్టూడెంట్స్ని ఆ కాలేజీలో చేరండి వాళ్ళకి అని కొంత సపోర్ట్ చేశారు. దాంతో లేకపోతే మినిమం స్ట్రెంత్ లేకపోతే కాలేజీ రన్ అవ్వలేదు కదా.
ఆ సహాయం నారాయణ సార్ చేశాడు. దాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. ఆ రిగార్డు సార్ మీద ఎప్పటికీ మా హృదయంలో ఉంటుంది. మామూలుగా ఒక మనిషి విజయం సాధించాలంటే దానికి చాలా చాలా గాడ్ ఫాదర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఉండాల్సిందే అని అనుకుంటాం. కానీ మీరు అతి చిన్న వయసులోనే కాలేజ్ స్టార్ట్ చేసే ధైర్యం రావడం కాకుండా కాలేజీలు చేశారు. తర్వాత ఇప్పుడు చూస్తామంటే మామూలుగా ఆక్వాకల్చర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ రంగాలు కావచ్చు, వీటన్నిటికీ పెరుగుతా పోయారు. అసలు మీకు అలా డెవలప్ కావాలన్న ఐడియా ఎందుకు వచ్చింది? సర్కమ్టెన్సెస్, ప్రాబ్లమ్స్, ఒక్కొక్క దాని మీద ఇప్పుడు కాలేజెస్ తీసుకున్నాము. కాలేజెస్ స్టూడెంట్స్ సీట్లు లేక బాధలు పడుతున్నారు. ప్రైవేట్ కాలేజ్ తెచ్చుకోవాలంటే ఆ దేవుడు కృప ఆశీస్సుల వల్ల పెట్టుకోగలిగాను. తర్వాత కాలేజ్ నడిపే దాంట్లో ఫీజులు దండుకోలేక ఉదారవాదం, కమర్షియల్ కాలేజ్ కాదు, అది సేవా దృక్పథంతో నడిచే కాలేజ్ అయిన దానివల్ల ఆ డబ్బులు అవసరమయ్యాయి. డబ్బులు అవసరమైనప్పుడు ఆల్టర్నేటివ్గా ఇంకొక బిజినెస్ అని దాని గురించి యాక్వాకల్చర్లోకి వెళ్ళాము. నెల్లూరు జిల్లాలో ఎక్కువ యాక్వాకల్చర్ ఇండస్ట్రీ ఉంది. ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తే డబ్బులు వస్తాయని తీసుకెళ్ళారు. అట్టా ఈ 32 అంటే 92 నుంచి ఇప్పుడు 2024 దాకా వీటిలో వస్తూ లోటుపాట్లు చేసుకున్నాము. చేసుకొని ఎదిగాము. అంతేగాని దీంట్లో ఇంకా ఎవరి సహాయ సహకారము ఒక మూడ్లో మా మదరు సహకారం తప్పితే కొరవ ఎవరు మనకెందుకు ఈ పెద్దోళ్ళు చేసే పనులు, నువ్వు ఎక్కడైనా ఉద్యోగంకి వెళ్ళు, చదువుకున్నావు కదా, చదువుకొని ఉద్యోగంకి వెళ్ళు, మాకేదో 4 రూపాయలు వస్తాయని చెప్పేవాళ్ళే. కానీ మా తాత వాళ్ళందరూ, మా అమ్మ మాత్రం కోఆపరేట్ చేసేది. మా అమ్మ కోఆపరేషన్ ఆమె లేదు. ఇప్పుడు ఆమె చాలా కోఆపరేట్ చేసింది, దేనికి అడ్డు చెప్పలేదు. మీరు విక్రమసింహపురి యూనివర్సిటీలో మెంబర్గా ఏదో ఉన్నట్టున్నారు? అవును, ఈసీ మెంబర్గా ఉన్నా. యూనివర్సిటీ కొత్తగా పెట్టాను, బట్ ఈసీ మెంబర్గా నన్ను బొలినేని కృష్ణయ్య గారిని, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్, జీవీకే ఇండస్ట్రీస్ సంజీవ్ ఇండస్ట్రీస్ వాళ్ళ అబ్బాయి అంటే టి సుబ్బరామరెడ్డి గారు అల్లుడు సంజయ్ రెడ్డి గారిని వేశారు. అప్పుడు ఈ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు దాకా యూనివర్సిటీ లేదు. ఫస్ట్ యూనివర్సిటీ పెట్టడం నన్ను మెంబర్గా వేసేటప్పటికే ఇది విఆర్ కాదిలో ఉండే హై స్కూల్లో రేకుల షెడ్లోనూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వచ్చేసి దర్గా కాడ ఉండే ఆఫీసెస్ క్లబ్లోనూ ఉండేది. అప్పుడు మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబిపిఎస్ఎఫ్ఐ అందరు టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళంతా దీంట్లో వస్తువులు లేవు, గందరగోళం, ధర్నాలు జరుగుతున్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది. మేము బొలినేని కృష్ణయ్య గారు ఈసీ మెంబర్లు అందరూ అంటే ఒక దాంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ చొరవ తీసుకొని ఒక విక్రమసింహపురి యూనివర్సిటీకి ఒక మంచి బిల్డింగ్స్ ఏర్పాటు చేసి దానికి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసి దాంట్లో చాలా కీలకంగా నా అంతరాత్మ ఎప్పుడైనా చేసే సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ బోర్డులో కూడా కింద ఇనాగరేషన్ బోర్డులో కూడా నా పేరు రాశారు. నాకు జీవితంలో ఆ యూనివర్సిటీలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇది మెంబర్గా చేశాను. 3.5 years చేశాను. ఆ కాలంలోనే దాన్ని ప్రోగ్రెస్ బిల్డింగ్లన్నీ మీరేనా మీ టైంలోనా అది కన్స్ట్రక్షన్ అంతా పూర్తయింది? స్టార్ట్ అయ్యి ఆగిపోయి ఉండే, కొంత స్టార్ట్ చేసి ఆగిపోతే దాన్ని కంప్లీట్ చేసాము. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా గంటా శ్రీనివాసరావు గారు అంటే అప్పుడు కూడా ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ పాదయాత్ర చేసి పవన్ కళ్యాణ్ గారికి పెట్టడము, అంటే పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు నుంచి పాదయాత్ర చేయటము, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు యూనివర్సిటీ మీద వస్తువులు బాగలేవని నేనే స్వయంగా వస్తానంటాము. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న గంటా శ్రీనివాసరావు గారు రావటము, మీటింగ్ పెట్టి దీనికి ఏం చేయాలని మేమంతా చర్చించి
అందరూ దాంట్లో బొల్లినేని కృష్ణయ్య గారు కానీ మేము కానీ అందరూ బిగ్ షాట్సే ఉండారు ఈసీలో. దాన్ని నీట్గా చేసి ఆ రోడ్డు కూడా అవతల పక్క ఉండేది, టయోటా షోరూమ్ బ్యాక్ నుంచి దాన్ని సెంట్రల్ నుంచి ఇచ్చి చేసాము. దాంట్లో ఇంకా కొన్ని గెస్ట్ హౌస్ అవి కొన్ని కావాలా. అప్పుడు మా టైం అయిపోయింది, టర్మ్ అయిపోయింది. లేకపోతే అవన్నీ చేయాలని అనుకుంటున్నా. ఇది ఆడిటోరియంస్ ఇవి అప్పుడు అంతవరకు చేసాము. తర్వాత ఇప్పుడు కూడా ఆర్చిలో ఏదో వర్క్ జరుగుతుంది. ఇది ఇప్పుడు నేను ఈ మధ్య వెళ్ళలేదు. రోడ్లో వెళ్ళేటప్పుడు చూస్తే ఫ్రంట్ ఆర్చెస్ చేస్తున్నారు. డెవలప్మెంట్ జరుగుతుందో ఏం అనుకుంటున్నా నేను. ఇప్పుడు మీరు మైపాడులో టెంపుల్ కట్టారు కదా, శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి టెంపుల్. ఆ టెంపుల్ అంత బాగా చాలా చాలా ఎక్కువ కాస్ట్లీ ఉన్నట్టుంది. అది బాగా ఎక్కువ ఖర్చు పెట్టినట్టున్నారు. దాన్ని అలా ఖర్చు పెట్టి చేయడానికి కారణం ఏంటి? దానికి మీ మామయ్య వాళ్ళు బాగా హెల్ప్, దాని ప్రోగ్రామ్ అంతా ఆయనే చూసుకుంటా ఉన్నట్టున్నాడు. అవును. అసలు ఏంటి మీ కోఆర్డినేషన్ ఎలా ఆ టెంపుల్ విషయంలో? దానికి 7 crores ఖర్చు పెట్టాము. చాలా ఇబ్బందులు వచ్చాయి అది ఆ ఏరియాలో కట్టడానికి. అయితే ఆ గ్రామంలో ఉండే వాళ్ళు, అక్కడ ఉండే మత్స్యకార గ్రామము అందరూ సమిష్టిగా చాలా సపోర్ట్గా ఉండారు. దేవుడు గుడి కట్టేదానికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అంటే ఫైనాన్షియల్గా కాదు, అది చేశారు. మేము ఆ గుడి చేసాము. దాన్ని ఒక ఐకానిక్ అంటే ఏపీ స్టేట్లోనే ఒక మోడల్ టెంపుల్గా చేయాలా అని చేసాము. ఒక పెద్ద 40 feet శివలింగము, శివుడి విగ్రహము కాశీ నుంచి తెచ్చాము. అమ్మని వాళ్ళకి మొత్తము గోల్డ్ శారీ, ఈ నాగాభరణాలు మొత్తము సమృద్ధిగా చేపించాము. ఆయన చేయించుకున్నాడు. చేసేమంటం కన్నా ఆయనే మా చేత చేయించుకున్నాడు. ఆయన కృప ఉంటేనే మనం చేయగలము అని చెప్పి మా ఇంట్లో మా మామగారు కానీ మా మదర్ కానీ వీళ్ళు ఎక్కువ ప్రతిరోజు శివుడిని కొలుచుకుంటా శివాలయంకి తిరుగుతుండేది. దాంతో ఆ శివుడు చేయించుకున్నాడు అనుకుంటాం మేము. అంటే మనం చేసే స్థాయి కన్నా ఎక్కువ చేయించుకోవటం అంటే మేము ఎవరిని ఒకరిని పోయి మేము గుడి కట్టుకుంటున్నామని కానీ మీరు దీంట్లోని కానీ మేము ఎవరిని అంత చేయలేదు. అయితే చాలా అద్భుతమైంది. చాలా ఎక్కువ మంది జనం వస్తారు కార్తీక పౌర్ణమి, శివరాత్రులకి. చాలా బాగుంది ఇది గుడి. అది ఒక లైఫ్లో వెంకటేశ్వర కాలేజెస్ అయినా, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అయినా, ఈ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు విక్రమసింహపురి యూనివర్సిటీ డెవలప్మెంట్ అయినా నాకు చాలా ఎక్కువ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నాకు ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు హ్యాచరీలో, మేము హ్యాచరీ కొత్తగా కట్టిన హ్యాచరీలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. రొయ్యలు, మేము కొన్ని ఆవులు ఉన్నాయి, ఇవన్నీ అక్కడ చూసుకుంటా నేను ఉంటాను. ఈ వర్క్స్ అయి చేసుకుంటా. చాలా ఏదో దేవుడు కృపతో, దేవుడు ఆశీస్సులతో మాత్రమే ఇది జరిగింది అనుకుంటున్నాను. ఓకే. మామూలుగా మీరు మీ బర్త్డేలు కానీ ఇవన్నీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు యూత్ అంతా బాగా ఫాలోయింగ్ ఉన్నట్టుందినా? వీళ్ళు ఈ మధ్య కూడా మీ బర్త్డేని బాగా గ్రాండ్గా చేసినట్టున్నారు. పాలిటిక్స్లో లేరు, చాలా రోజులు అయ్యి మీరు పాలిటిక్స్ దూరంగా ఉంటున్నారు. అయినా వీళ్ళందరూ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? వాళ్ళంతా ఎందుకు మిమ్మల్ని ఇంకా అంటి పెట్టుకున్నారు? వాళ్ళకి మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్, తద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో పనుల కోసము వస్తే మేము వీలైనంత వరకు, అంటే మా పరిధిలో మేము చేయగలిగిన ప్రతి పనిని మేము కాదు అనకుండా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి మా మీద చాలా ఎక్కువ అభిమానం ఉంది. అందుకని ఆ రోజు 2009 ప్రజారాజ్యం పార్టీ తర్వాత లేకపోయినా వాళ్ళు ఎప్పుడూ ఆ పిల్లలు మాతోనే ఇష్టంగా వస్తూ ఉంటారు. మీరు చెప్పింది నిజమే. మొన్న బర్త్డే రోజు కూడా చాలా అవుట్లు అత్త తెచ్చి కాల్చి
చాలా రోడ్ అంతా బ్లాక్ చేశారు. బట్ వాళ్ళకి మనం వాళ్ళతో మంచిగా వాళ్ళకి ఒక అన్నగా ఇటు ఉండటం వల్ల అభిమానం. మా సారు మా అన్న ప్రతి ఒక్కరూ నన్ను కాలేజీలో కూడా సార్ని పిలిచేవాళ్ళు కన్నా అన్న 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 అని పిలిచేవాళ్ళు ఎక్కువ. ప్రతి స్టూడెంట్ మా అన్న అని పిలుస్తుంటారు. దాని ద్వారా ఇష్టము అంతా. ప్రతి బర్త్డేస్కి జనవరి 1 ఏది వచ్చినా వాళ్ళందరూ మా ఇంటికాడ గుంపు కొడుతుంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో మామూలుగా చాలా తక్కువ ఉంటున్నారు, ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కదా. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర నెల్లూరు టౌన్లో ఉండే ఆ బ్యాచ్లో గొడవలు చేసి పోలీస్ కేసులు ఇట్లాంటి వాటి కోసం మా కాడికి రారు. ఏదైనా జెన్యూన్గా ఉంటే సునీల్ సార్ మంచి ఉంటే చేస్తారు. సునీల్ సార్ కాడికి పోతే ద్రోహం చేయడు. సునీల్ సార్ మనకి మేలు చేస్తాడు, మేలు హక్కును చేర్చుకుంటాడని భావన వాళ్ళకి ఎక్కువ ఉంది. దానివల్ల ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు చాలా ఇష్టంగా ఒక అన్నగా వాళ్ళ ఇంట్లో అసలు విషయం ఏంటంటే రోజు ఏదో ఒక బర్త్డేస్ ఎవరి ఒకరు ఉంటాయి ఆ పిల్లకాయల్లో. వాళ్ళందరూ పిలుస్తారు. ఇప్పుడున్నా కానీ ఆడన్నా మేము వర్క్ కాడ ఉండి పోలేకపోతే అలగతారు. మళ్ళీ తర్వాత రోజు మేము వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి మేము గిఫ్ట్ లేకపోతే ఏదో ఇచ్చి, లేకపోతే ఒక బర్త్డే కేక్ అయితే పోయి కట్ చేసి రాలేకపోయిన చిన్న ఏమనుకోవాకరాని అంత, ఎందుకంటే అప్సెట్ అయిపోతారు. అయితే చాలా ఇష్టం. అంటే మనం ఉండేదాన్ని బట్టి వాళ్ళు మనం ఇష్టంగా ఉంటే వాళ్ళు హక్కుని తెచ్చుకుంటాము మీరు చెప్పినట్టు. అదే ఇప్పుడు మీ అబ్బాయి శ్రీరాము మీ వర్క్స్లో ఏమన్నా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడా, ఏమైనా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడా? చూస్తున్నాడు ఈ మధ్య. ఎందుకంటే నేను వర్క్స్ కాడ నుంచి అప్పుడు వచ్చేటప్పుడు లేట్ నైట్ అవుతుంది, 1 o'clock 2 o'clock అట్ అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా మార్నింగ్ లేకపోయేటప్పుడు వాడు ఫోన్ చేసి ఎంతమంది డీటెయిల్స్ అన్ని తీసుకొని రాసి పెడతాడు, చేస్తాడు. 5 o'clockకి లేచి నేనేమో ఇప్పుడు అబ్బాయి బైపీసీ ఇంటర్మీడియట్, నీకు ఎందుకు చదువుకో అని చెప్తున్నా, కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు ప్రతి దాంట్లో. 20 ఆవిడ చూస్తే నేను అదే విధంగా చదువుకునేటప్పుడు వర్క్ చేసింది గుర్తొస్తుంది. చాలా మాటలు చెప్తాను, నువ్వు చదువుకొని 5 గంటల కంటే నన్ను లేపటం ఇష్టం లేక ఫోన్లు చేసి ఈరోజు ఎంతమంది వచ్చారు, మన బళ్ళు ఎక్కడ తిరుగుతున్నాయి, వర్క్ ఏం జరుగుతుంది డీటెయిల్స్ తీసుకొని ఆ డైరీ ఒకటి ఉంటుంది వర్క్ షీట్లు రాసి పెట్టి తర్వాత చదువుకుంటాడు. యాక్టివ్గా ఉంటాడు, కొంత నిజాయితీగా కూడా ఉంటాడు. ఈ కాలంలో మోరల్ వాల్యూస్ ఉండడం అనేది గ్రేట్. అది ఉందంటే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. ఎవరైనా ఫోన్ చేస్తే కొనుక్కొని ఉంటే మా ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరో ఒకరు లేపలేక లేరని అట్టగాని చెప్తే ఆ పని వాళ్ళతో తీలతో తగులు పెట్టుకొని వాళ్ళు ఏం అవసరం ఉంటే ఫోన్ చేశారు, మీరు అటు చెప్తే చెట్ట అని కొనుక్కోమన్నాడు, 1/2 hour తర్వాత ఫోన్ చేయండి లేకపోతే అర్జెంట్ అని చెప్పే మనస్తత్వం ఉంది. అంటే నిజాయితీగా ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన్ని నేను బైపీసీ చేర్చున్నా, ఆయన డాక్టర్ అవ్వాలని బాగానే చదువుతున్నాడు. అయితే ఇవి కూడా వర్క్స్ మీద వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు. అందుకని వీటి లేకుండా ఆయన వీటి మీద దృష్టి, వీటిల్లో ఆయనకి ఇప్పుడే వీటి మీద ఉంది. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.